I am Subhash, Tataya, grandfather of Ivan, who is studying 8th class at Meru International School, Tellapur. He is also one of the scouts boy in Tellapur school. Upon his request, I am trying to give my experience of my school days, how those days the scouts were doing the things for the benefit of society and all. So I joined in scouts at 8th class. That means around 1960, I can say 1960s. So my scout teacher was, his name was Mr. Peter. He was very active and he was very encouraging person, and we formed a group of our school boys and to make a scouts troop. And of course those days event dresses were, we used to get it stitched by ourselves, and we used to participate actively. You know, the scouts certainly మన యంగ్స్టర్స్లో ఒక విధమైన ఏది శారీరక మానసిక తర్వాత నైతిక మరియు సామాజిక అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. అంటే ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సోషల్లీ ఇట్ డెవలప్స్ చిల్డ్రన్స్ మైండ్, ఐ మీన్ బాయ్స్ మైండ్, and awareness about society, about responsibilities, about as a scouts guide. ఆ రోజుల్లో చిన్న చిన్న క్యాంపులు కూడా పెట్టించేవాడు మా టీచరు పీటర్ గారు. అలాగే ఒక బాన్స్వాడ, అంటే నేను బాన్స్వాడలో హై స్కూల్ ప్రైమరీ స్కూలు, తర్వాత మిడిల్ స్కూల్, హై స్కూల్ ఇవన్నీ అక్కడే చేశాను. ఇది మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు ఈ మా యొక్క బాయ్స్ గ్రూప్ను, ఒక స్కౌట్ గ్రూప్ను తయారు చేసి దగ్గరలో ఉన్న హిల్ ఏరియాకి ఈవినింగ్ టైంలో తీసుకెళ్ళేవాడు. అక్కడ మంట, అంటే కట్టెల మంట పెట్టుకొని అదే లైట్లో ఉండేవాళ్ళం. చుట్టుముట్టు చిన్న చిన్న టెంట్లు వేసుకొని చిన్న చిన్న ఏమంటారు కొంత ఎంటర్టైన్మెంట్ కూడా చేయడానికి ఆయన ప్రోత్సహించేవారు. నా తరఫున ఒక చిన్న పాట వాళ్ళ ముందు ఆ రోజు ప్రదర్శించాను. అదేంటంటే, ఓయమ్మ కళ్ళు ముంత నిన్ను మరవజాలని, ఓయమ్మ కళ్ళు ముంత నిన్ను మరవజాలని, ఉల్లిగడ్డ పకోడీలు ఉడుకుచున్నవి, నా కడుపులో నా మంట పెరుగుతున్నది, ఓయమ్మ కళ్ళు ముంత నిన్ను మరవజాలని, ఓయమ్మ కళ్ళు ముంత నిన్ను మరవజాలని, కళ్ళు నీరు తీసుకున్నంతన మనసుకెంతో ఉప్పొంగిపోతున్నది, నిద్రమత్తులోకి నన్ను మెల్లి మెల్లి లాగుతున్నది, నా మనసుకెంతో పులకరించిపోతున్నది, ఓయమ్మ కళ్ళు అంతా నిన్ను మరవజాలని. కళ్ళు అంటే మీకు తెలిసింది కదా, కళ్ళు నీరు పైన చిన్న పాట నాకు నేనుగా పాడడం అయింది. అది కొంచెం ఉండింది కానీ అది జ్ఞప్తికి రావడం లేదు. ఆల్మోస్ట్ 70+ నేను కాబట్టి ఇప్పటికీ కూడా పిల్లలు ఏదైనా కోరికలు ఉంటే నా అనుభవాలు, నా చిన్ననాటి అనుభవాలు కానీ, తర్వాత నా జీవితంలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాము, ఏమేమి విధంగా వాటిని ఎదుర్కొన్నాను, ఏ విధంగా ధైర్యంగా ఉండాలను, నా అనుభవాలని పిల్లలతో షేర్ చేసుకోవాలని నాకు ఎప్పటికీ నేను ఇష్టపడతాను. పిల్లలు అడగానే కొంత టైం ఇచ్చి ఇవ్వడానికి
ఆ అనుభవాల్ని వాళ్ళతో పంచుకోవడానికి ముందుకు వస్తాను. ఇప్పుడు ఏదైతే ఈ స్కౌట్స్ ఉందో ఒకటి మన ఏదైతే ఉందో మన ఏదైతే జాతీయ భావం అంటే ఇది మెల్లిమెల్లిగా మన జాతీయ అంటే సైనిక వాటిలో సైనికులుగా పోవడానికి సైనికులుగా ఉండడానికి ఎయిర్ ఫోర్స్లో కూడా జాయిన్ అవ్వడానికి నేవీలో జాయిన్ అవ్వడానికి మనకు తోడ్పడుతుంది. ఎందుకంటే ఈ డిసిప్లిన్ మనకు అక్కడ చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనం ఏదైతే స్కౌట్స్లో నేర్చుకున్నామో ఏదైతే పరేడ్ కానీ క్రమశిక్షణ కానీ ఏదైతే మానసికంగా మనం మానసికంగా ఎంత అభివృద్ధి చెందామని ఇవన్నీ కూడా మనకు అక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా మన పేరెంట్స్ కానీ అందరూ మన పిల్లల్ని స్కౌట్స్లో చేర్చడానికి ముందుకు రండి, మన అభివృద్ధికి తోడ్పడండి, పిల్లల్లో జాతీయ భావాన్ని వెలిగించండి. ఇది నా యొక్క మెసేజ్ మీ అందరికీ. ఉంటాను మరి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ విహాన్. For your request to me to give my impression about Scouts. Okay? Bye. See you.